అందరికీ నమస్తే అండి. మనకి దేవుడు నోరిచ్చాడు. సో నోరు ఉంది కదా, నోట్లో నాలుక ఉంటుంది, అనర్గళంగా మాట్లాడేసే శక్తి ఉంటుంది. రాజ్యాంగమేమో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది. అరే నీ భావాన్ని నువ్వు వ్యక్తీకరించుకోరా అని. ఈ రెండూ పట్టుకొని ఎడాపెడా మాట్లాడేయడమే. గూగుల్లోడేమో యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు. సో ఇంకా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఎడాపెడా మాట్లాడమే. అది యూట్యూబో ఫేస్బుక్ ఏదో ఒకటి. దీనిలో హద్దు అదుపు ఉండట్లేదు, కనీసం విలువలు ఉండట్లేదు. ఎవడు పడితే వాడు, ఇంక్లూడింగ్ నన్ను కూడా నేను అనుకుంటున్నా, ఎవడు పడితే వాళ్ళలో నేను కూడా ఉన్నా. అయితే నేనేమంటానంటే, మాట్లాడండి, మీ భావాన్ని మీరు వ్యక్తీకరించండి, మీ భావజాలాన్ని మీరు వ్యక్తీకరించండి. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీకు గిట్టని వ్యక్తి అయినా సరే, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి పడకపోవచ్చు, కానీ నన్ను చూస్తున్న వాళ్ళకి ఆ వ్యక్తి నచ్చవచ్చు. సో అందుకని నేను అతన్ని కించపరిచేలా మాట్లాడను. నాకు రాజకీయంగా చూసుకుంటే కొంతమంది వ్యక్తులు నచ్చరు, అయినా సరే నేను వీడియోలో గారు అని సంబోధిస్తా, వ్యక్తిగతంగా కించపరచను. ఎందుకంటే అది మన విలువలు మనం పాటించాలి. సో ఇక్కడ యూట్యూబ్లో నేను ఇందాక థంబ్నెయిల్లో కొంతమంది పెట్టాను పర్టికులర్గా. అందులో బాస్ ఒక పెద్ద ఆయన కూడా పెట్టాను. నిజానికి ఆ పెద్ద ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది ఎందుకు పెట్టానని మీకు డౌట్ రావచ్చు, చెప్తా. యూట్యూబ్లో హద్దు అదుపు ఉండట్లా, ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫస్ట్ పిఠాపురం తీసుకెళ్లారు, అక్కడ బెయిల్ వచ్చింది. కాకినాడ తీసుకెళ్లారు, అక్కడ బెయిల్ వచ్చింది. బందర్ తీసుకెళ్లారు, మేబీ అక్కడ కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో చోటకి తీసుకెళ్తారు. అతని మీద కక్ష సాధింపు కనిపిస్తోంది. మేబీ అది జనసేన పార్టీకి తప్పు కాకపోవచ్చు, కానీ అతను యూట్యూబ్లో ఎడాపెడా హద్దులు లేకుండా మాట్లాడాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కించపరిచేలా అభ్యంతరకర పదాలు వాడాడు కాబట్టి, అండ్ ఎక్కడికక్కడ కులాల మధ్య, ఇప్పుడు కైకలూరులో కావచ్చు అండ్ పిఠాపురంలో కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లోకి తలదూర్చి రెచ్చగొట్టేలా, వర్గాల మధ్య రెచ్చగొట్టేలా మాట్లాడాడు కాబట్టి, ఒక వర్గం ఒకవైపు నాణ్యానికి ఒకవైపే తీసుకొని మాట్లాడాడు కాబట్టి మేబీ అతని మీద చట్ట ప్రకారం చర్యలకు వెళ్తే వెళ్ళొచ్చు. కానీ అతన్ని కక్ష సాధిస్తున్నారు, అతను వేధిస్తున్నారు అనేది అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో అతను శృతి మించి మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లో చాలామంది అంతే. ఇప్పుడు కేవీ రెడ్డి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మొన్న సేమ్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన రోజే హైదరాబాద్ సరూర్ నగర్లో వెంకటరామరెడ్డి కేవీ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈయన హైదరాబాద్లో ఉంటాడు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్టు. కానీ ఈయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కించపరుస్తూ వీడియోలు చేస్తుంటాడు. చంద్రబాబు గారిని కించపరుస్తూ, చంద్రబాబు గారిని ట్రోల్ చేస్తూ చాలా దారుణంగా వీడియోలు చేస్తాడు ఈయన. ఏమనంటే తెలంగాణ జర్నలిస్ట్ అనుకున్నప్పుడు తెలంగాణ కంటెంట్ చేసుకోవాలి, లేదు ఏ జర్నలిస్ట్ అనేవాడికి హద్దులు లేవు, ఎక్కడ కంటెంట్ అయినా చేస్తాం అనుకున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అరెస్ట్ చేసినా నోరు మూసుకొని ఉండాలి. మా ప్రాంతం జర్నలిస్టులు మీ ప్రాంతం వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటి అని అనకూడదు. సో మనల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. మనం రేపు పొద్దున ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ని నేను తిట్టాను అనుకోండి, ఢిల్లీ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు నేను అంటానా, మీ ఢిల్లీ పోలీసులకి ఇక్కడేం పని రాబాయ్, ఇది మా ఏరియా, మా ఇష్టం, నేను చేసుకుంటాను రాబాయ్ కంటెంట్ అంటాను నేను. అనకూడదు కదా. సో మనం ఏ ఏరియా కంటెంట్ చేసామో ఆ ఏరియా వాళ్ళు మన మీద కేసులు పెడితే మనం నోరు మూసుకొని వెళ్ళి చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. అది అక్కడ వాళ్ళు హద్దు మీరారు. ఇక టీడీపీలు కూడా ఏం తక్కువ తినలా. టీడీపీలో కూడా కొంతమంది శృతి మించుతున్నారు. ఇప్పుడు సీమరాజా ఉన్నాడు. సీమరాజా మీద వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారుగా విపరీతంగా. అతని కంటెంట్ ఎలా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది, సెటైరికల్గా ఉంటుంది, బట్ వైసీపీని కించపరిచేలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా ఉంటుంది. సో అందుకని వైసీపీ వాళ్ళు అతని మీద కక్ష కట్టారు. రేపొద్దున గవర్నమెంట్ వస్తే ఫస్ట్ టార్గెట్ అతనే అవుతాడు. అలాగే కిరాక్ ఆర్పి ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఆయన భాష, ఆయన పదాలు కూడా శృతి మించే ఉంటాయి, లిమిట్స్కి దాటి ఉంటాయి. వైసీపీ వాళ్ళని ముఖ్యంగా రోజా గారిని ఉద్దేశించి కావచ్చు, అండ్ ఇంకొంతమంది వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతుంటాడు. సో ఆయన అంటే ఇక్కడ వీళ్ళెవరూ కూడా మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా, సో మనం ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారు. అలా మాట్లాడితే చల్లదు. అలా మాట్లాడడం వల్ల మీ పార్టీలు మీకు సన్మానించవచ్చేమో, మీ పార్టీలు మీకు పదవులు ఇవ్వచ్చేమో, కానీ జనం యాక్సెప్ట్ చేయరు అండ్ ప్రత్యర్థులకు మీరు టార్గెట్ అవుతారు. అలా టార్గెట్ అయిన వ్యక్తే ప్రశ్న రావణ్. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి రావణ్ టార్గెట్ అయ్యాడు. రావణ్ని అరెస్ట్ చేశారు, మ్యాక్సిమం బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నారు. రేపొద్దున వైసీపీ వస్తే, ఇప్పుడు ప్రశ్న రావణ్ అరెస్టును తప్పుపడుతున్న వైసీపీ వాళ్ళు రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక సీమరాజాను, కిరాక్ ఆర్పిను అరెస్ట్ చేయకుండా ఉంటారా? వాళ్ళ మీద కక్ష సాధించకుండా ఉంటారా? ఉండరు కదా. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరి హద్దులు వాళ్ళకు ఉండాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, తులసి చందు కావచ్చు, నేను కావచ్చు, లేదా రావణ్ కావచ్చు, ఎవరైనా సరే ఎవరి హద్దులు వాళ్ళకు ఉండాలి.
ఎవరికి వారు లిమిటేషన్స్లో ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నోరు ఉంది కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ఒక పెద్ద పదం ఉంది కదా, రాజ్యాంగ పదం, దాన్ని పట్టుకొని ఎడాపెడా మాట్లాడిస్తామంటే హద్దులు ఉండక్కర్లేదా? సో మనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మనం మాట్లాడతాం, కానీ ఎదుటివాడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయిగా, వ్యక్తిగత హక్కులు ఉంటాయిగా. ఆ హక్కులకు భంగం కలిపితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మన మీద కేసులు పెడతారు కదా. సో అందుకే మీరు మీ భావజాలాన్ని వ్యక్తీకరించండి, మీ భావాన్ని చెప్పండి, కానీ అవతల వాడు హర్ట్ అవ్వకూడదు, అవతల వాడిని కించపరచకూడదు, అవతల వాడిని రెచ్చగొట్టేలా ఉండకూడదు. ఇక్కడ కృష్ణారావణ్ మాటలు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగులు కానీ, యాక్టింగ్ కానీ అంతా ఎదుటి వాళ్ళని కించపరిచేలా, జనసేన పార్టీని పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి టైం కోసం చూశారు, టైం వచ్చింది, అరెస్ట్ చేయించారు, బయటకు రాకుండా చూస్తున్నారు. బట్ కోర్టులు ఊరుకో కదా, పోలీసులు ఎంత కక్ష సాధిస్తాను వరుసగా అరెస్ట్ చేస్తానంటే కోర్టులు ఊరుకో కదా. కాబట్టి దేనిపైన జరుగుతోంది, చూడ ఈ విషయంలో ఏం జరుగుద్ది అనేది. సో నేను చెప్తుంది ఏంటంటే, యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని హద్దులు ఉంటాయి. మన భావజాలం ఉన్నా, మనకి అయిష్టాలు ఉన్నప్పటికీ మనం వ్యక్తీకరించడంలో మనం బౌండరీలు గీసుకోవాలి, మనం జాగ్రత్తలు పడాలి. మనం చట్టానికి జవాబుదారి, మనం ప్రజలకు జవాబుదారి, సో మనం న్యాయస్థానాలకు జవాబుదారి. సో మన భావజాలం చెప్తూనే జనాల్ని చైతన్యపరుస్తూనే మనం తప్పుకు దొరకకూడదు, ఎదుటివాడిని కించపరిచేలా ఉండకూడదు. కానీ ఇక్కడ అందరూ అలాగే తయారయ్యారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఫోటో ఎందుకు పెట్టానంటే, ఈయనేం అతీతుడు కాదు, అవకాశం దొరికింది. సో ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి స్టాండ్ తీసుకున్నాడు ఈయన. సరే, స్టాండ్ తీసుకున్న వ్యక్తి ఊరుకుంటున్నాడా? తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్పి ఆయన సమయం వచ్చిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుని కూటమిని కించపరుస్తూ మాట్లాడడం మొదలు పెడతాడు, బీజేపీని అడ్డంగా టార్గెట్ చేయడం మొదలు పెడతాడు. ఆయన మీద కేసులు పెడితే తెలంగాణ జర్నలిస్టులు అందరినీ రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ మీద విద్వేషం చిమ్మేలా మాట్లాడించాడు. సో వీళ్ళందరికీ కెప్టెన్ ఆయన ఒక రకంగా. సో ఎంత కెప్టెన్ అయినా ఏదైనా సరే హద్దులు ఉంటాయి. సోషల్ మీడియాలో హద్దులు లేకపోతే, యూట్యూబ్లో హద్దులు లేకపోతే, ఇప్పుడు కృష్ణారావణ్ అయ్యాడు, రేపు పొద్దున్న సీమరాజు అవుతాడు, లేదా కిరా కార్పి అవుతాడు, లేదంటే ఇంకెవరో అవుతారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీవీఆర్ని అలాగేగా చేశారు. ఇప్పుడు బీవీఆర్ వెంగళరావు అని టీడీపీ అధికార ప్రతినిధి, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే అతను అరెస్ట్ చేశారుగా. అతను కూడా నాది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే ఊరుకోరుగా. అతను చాలా దారుణంగా కించపరిచేలా వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడాడు. సో వైసీపీ వాళ్ళకి టైం వచ్చింది, అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు రావణ్ ఇలా మాట్లాడుతున్నాడు, జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నాడు, వీళ్ళకి టైం వచ్చింది, వీళ్ళు అరెస్ట్ చేశారు. సో మన హద్దుల్లో మనం ఉంటే మన హక్కులను మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.